అసలు ఈ అలవాటు ఎట్లా వచ్చింది దావీదుకి? చిన్ననాటి నుంచి ఏమీ తెలియని ప్రాయం నుంచి ఇంతగా దేవుణ్ణి ప్రేమించి దేవుడి పిచ్చోడైపోయాడు, యెహోవా పిచ్చోడైపోయాడు, దేవుడే ప్రపంచం అయిపోయాడు. అసలు అంత డెప్త్లోకి ఎలాగెళ్ళిపోయాడు అంటే దానికి కారణం వాళ్ళ అమ్మా వందనాలు. దానికి కారణం తల్లి. నేను నీ సేవకుని కుమారుడనల్లా, నీ సేవకురాలి కుమారుడనయ్యా అన్నాడు. తన్ను గూర్చి తాను దేవునికి పరిచయం చేసుకుంటే ఏమన్నాడో తెలుసా? నీ దాసురాలి కొడుకునయ్యా, నీ సేవకురాలి కుమారుడిని. అంటే నాకు తెలిసి దావీదు తల్లి పేరు చెప్పబడలేదు, ప్రత్యేకంగా ఆమె గురించి హడావుడిగా ఏం రాయబడలేదు. ఆమెను దేవుడు మరుగునుంచాడు. ఆమె బిడ్డ ద్వారా ఆమెను గురించి మనకు తెలిసేటట్టు చేశాడు. తెలుసా మీకు? నీ సేవకురాలి కుమారుడను అంటే దావీదుకి తన తల్లిలో ఒట్టి అమ్మ మాత్రమే కాదు, దైవజనురాలు కనపడింది. జాగ్రత్త, నొప్పులు మళ్ళీ చేతులు నొప్పులు వస్తాయి. మీరు ఏంది అంతసేటు కొడుతున్నారు? మెల్లిమెల్లిగా కొట్టాలా, పొదుపుగా వాడుకోవాలి శక్తిని. వాళ్ళ అమ్మలో సేవకురాలు కనపడింది. మరి నీలో మీ పిల్లలకి ఎవరు కనపడుతున్నారో చూసుకో. కొంపదీసి సైతాన్ని కనపడలేదు కదా. మా అమ్మను మారమనన్నా, నేను మారుతా అంటాడు ఒక కొడుకు. ఆమె వందనాలని అని తెగ చెబుతుంటుంది. ఇంతసేపు వందనాలు చెబుతుంది, ఏమెంత భక్తురాలో అనుకుంటే కొడుకు చెబుతాడు, కూతురు చెప్పింది. మా మమ్మీ మీ దగ్గరికైనా వచ్చేది? అవునమ్మా, అర్థమైందిలే. మా మమ్మీకి కొంచెం చెప్పండి, పిల్లలతో ఎలా మెల్లగాలో చెప్పండి. చర్చికి వెళ్ళగానే సరికాదు, ఏదో ప్రార్థనలు చేయగానే సరికాదు, ప్రవర్తన కూడా పద్ధతిగా ఉండాలి. ఏయ్ ఏం చెబుతున్నా నా గురించి? నీ గురించి ఏం చెబుతున్నా మమ్మీ? చాలా మంచిదా అని చెబుతున్నావు. ఓ తల్లి, ఓ తండ్రి, నీ పిల్లలకి నువ్వు దేవుని సంబంధివి ఒక సామాన్యుల్లా కనపడకూడదు. ప్రథమ గురువులు మీరే. పసిప్రాయం నుంచి ఆ పుట్టిన పిల్లలు ఆ తల్లినో ఆ తండ్రినో ఎవరినో ఒకళ్ళని ఫాలో అవుతారు. ఫస్ట్ చెప్పాలంటే అమ్మే, ఆది గురువు అమ్మే అంటారు కదా. మాతృమూర్తే. దైవజనుల భార్యలు దైవజనురాండ్రు కూడా. ఓ తల్లి, పిల్లలు నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నీ దగ్గర ఉన్నటువంటి మనస్తత్వం, నీ ఆలోచన విధానం, నీ భర్తతో నువ్వు వ్యవహరించే తీరు, నీ కుటుంబ సభ్యులతో, నీ పుట్టింటి వారితో, అత్తింటి వారితో నువ్వు వ్యవహరించే తీరు, నీ బుద్ధి, అందులోని విషయాలన్నిటిని కూడా పిల్లలు సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నువ్వు ఎలాగూ ప్రవర్తిస్తావో ఆ ప్రవర్తన అలాగున నీ పిల్లలు నేర్చుకుంటారు. కొంతమంది భార్యలు ఉన్నారు, భర్తల్ని గౌరవించరు. సేవకురాళ్లలో కూడా ఉన్నారు. నన్ను ఏం తిట్టుకోకండి, నేను చెప్తున్నాను. ఒక దైవజనుడుగా నీ భర్తను నీవే గుర్తించి గౌరవించకపోతే పొరపాటును కూడా నీ పిల్లలు లోబడరు, భ్రష్టులు అవుతారు. నాకు తెలిసి ఏలీ కుమారులు అలా అయిపోవటానికి కారణం ఎవరో తెలుసా? సమూయేలు కుమారులు కూడా సమూయేలు అంతటి సాక్ష్యం పొందకపోవడానికి కారణం ఎవరో తెలుసా? లేడీసే. ఏలీ భార్య, రై మీ నాన్న దైవజనుడురా, మనది దైవజనుల కుటుంబం, దేవుని సేవా సంబంధమైన యాజక కుటుంబం రా మనదే అని ఏలీ అనేటువంటి ఆ దైవజనుని గురించి గౌరవ మర్యాదలు, భక్తి ప్రపత్తులు నేర్పినట్లయితే ఏలీ కొడుకులు యెహోవాను ఎరగని దుర్మార్గులయ్యేవాళ్ళు కాదు. నాకు తెలిసి ఏలీ భార్య రేపు ఒకవేళ పరలోకం పోయినాక నాకు కనపడి తిట్టినా పర్వాలేదు, ఏంట్రా నన్ను అట్టు తిట్టావని. తిట్టినా పర్లేదు, తిట్టించుకుంటా. ఏమి నేర్పు ఉంటుందంటే, మీ అయ్య ఒక ఒట్టి పనికిమాలినోడురా, తను తినడో, తినేవాడిని తినేడు, ఒట్టి దద్దమ్మ, ఎప్పుడు ఆ మందిరంలో కూర్చొని దేవుడు 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 అంటూ ఉంటాడు. చేతగాని దద్దమ్మ. వాళ్ళు చూడు, వీళ్ళు చూడు ఎలా అనుభవిస్తున్నారో, ఎలా ఆనందిస్తున్నారో. మరి ఎట్లా చెప్పిందో ఏమో వాళ్ళకి
పునాది కరెక్ట్గా బళ్ళ ఏలి కొడుకులకి. కాదురా, యాజకత్వం చేస్తున్నప్పుడు పెత్తనం చేయాలి కదా వచ్చిన వాళ్ళ మీద. అరే వాళ్ళని అసలు వాళ్ళకి భయపడతాడేంటి? శాసించాలి, కమాండ్ చేయాలి. యాజకత్వం చేస్తున్నప్పుడు మనకు హక్కులు ఉంటాయి. మాంసం మంది మన వాట మనకు రావాలి, మనకు దక్కాల్సింది మనకు దక్కాలి. అరే అన్నీ అందుకోకుండా అన్ని దేవుడే చూసుకుంటాడు అని ఏదన్నా తెస్తాడా? తెచ్చినవి కూడా మళ్ళీ ఇంట్లో ఉంచాడు, మళ్ళీ అందరికీ పందారం చేస్తూ ఉంటాడు. అట్టి దద్దమ్మ అని. మరి ఆయన లేనప్పుడు ప్రసంగాలు చేసిందో ఏం పోవడం మరి, లేకపోతే ఆయన ముందు లైవ్లోనే పిల్లల ముందు ఆయన ముందు కలిపి ప్రసంగాలు చేసిందో ఏం సంగతో తెలియదు. కొడుకులు మాత్రం సర్వభ్రష్టులు అయిపోయారు. ఎంత భ్రష్టులు అంటే ఆ తండ్రి చావు కూడా వీళ్ళే కారణమయ్యారు. యెహోవాను ఎరుగని దుర్మార్గులు అన్నది వాక్యం. అలా దుర్మార్గులుగా తయారు చేసింది ఎవరు అంటే, దైవజనుడుగా అతను దేవుని సేవలో ఉంటే, దైవజనురాలుగా స్త్రీ ఫస్ట్ ఎక్కడ ఫలించాలో తెలుసా? తన ఇంట ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన ఇంట, తన ఫస్ట్ దైవజనురాలు అనే ఆ టైటిల్ ఫస్ట్ తన ఇంట తన పిల్లల ముందు. దావీదు తన తల్లిని గురించి పలికినట్టు, నీ పిల్లలు నిన్ను గురించి పలకగలిగే స్థితిలోనే ఉన్నావా ఓ అమ్మా? నీ సేవకురాలి సంతానం అయ్యా, నేను నీ దాసురాలి కొడుకునయ్యా, నీ దాసురాలి కూతురునయ్యా. దేవుని భయం, దేవుని ప్రేమ, దేవుని మంచితనం, దేవుని వ్యక్తిత్వ సౌందర్యం నీలో నీ పిల్లలకి కనిపిస్తుందా లేదా? కనిపించే స్థితిలో నువ్వు లేకపోతే సిగ్గుపడు, మారు మనసు పొందు, పశ్చాత్తాపడు. నీలో ఏ తత్వం ఉందో చూస్తుంటారు. గయ్యాళి గంపలాగా గై 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 గయమని కొట్లాడే తత్వం నీ దగ్గర ఉంటే, ఓ అమ్మకి నానంటే గౌరవం లేదు, ఓ నానంటే ఒక చెంచాగాడు అనమాట అని కొద్ది రోజుల తర్వాత ఆ పిల్లలు కూడా తండ్రిని అని తృణీకరించే అవకాశం ఉంటుంది. నీలో అసూయ బుద్ధి కనపడితే పిల్లల మైండ్లోకి అది వచ్చింది. నీలో ఈర్ష్యా ద్వేషాలు కనపడితే పిల్లల తత్వంలోకి అది వచ్చేస్తుంది. నీలో పెడసరం కనపడితే పిల్లలకి అక్షరాల దిగిపోద్ది లక్షణం. నీలో పెడద్దరం కనపడితే అదే దిగిపోద్ది. చర్చికి వస్తున్నానంటే వస్తున్నాను, మాటలు వింటున్నానంటే వింటున్నాను, పాటలు పాడుతున్నానంటే పాడుతున్నాను, సందా యాత్తనానంటే యాత్తనానని అనుకోకూడదు. మీరైనా దైవజనులైనా దైవజనురాండ్రైనా, ముఖ్యంగా స్త్రీల సంగతి చెప్తున్నాను నేను. ఫస్ట్ అమ్మే గురువు అని ఎందుకు చెప్పాను తెలుసా? వాడి బాల్యం అంతా అమ్మ చేతుల్లోనే పెరిగింది. ఆఖరికి నాన్నని పరిచయం చేయాల్సింది కూడా అమ్మే. ఇదిగో వీడు మీ నాన్నరా అని అమ్మ చెబితేనే మనం నాన్నని నాన్న అంది. అమ్మ చెప్పలేదనుకో, వీడు మీ నాన్న కాదు అందనుకో, నిజంగా నాన్నైనా సరే అటు బతుకు బస్ స్టాండింగే. దేవునికి స్తోత్రం. సో తండ్రిని పరిచయం చేసే దగ్గర నుండి ఇక సమస్తాన్ని పరిచయం చేసే ఆది గురువు, ఆరంభ గురువు అమ్మ. ఆ అమ్మ పాత్రలో దావీదు తల్లి చరితార్థురాలయ్యింది. ఆ ఒక్క మాటే నేను పట్టుకున్నా. ఎక్కడుందో తెలుసా మీకు ఆ మాట? ఎక్కడ? కీర్తనల గ్రంథము 116వ కీర్తనట, 16వ వచనమట. ఒక్కసారి చదువుతారా? భక్తుడైన దావీదే చదువుతాడు. ఇంతసేపా? కీర్తన గ్రంథం 116వ వచనం. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. అద్దుగో. అంటే నాకు తెలిసి యెషయిలో అంత డెప్త్ కనపడలేదేవో కానీ యెషయి భార్య దావీదు తల్లిలో లోతైన ఆత్మీయత కనబడి చిన్నప్పటి నుంచి మీరు గమనిస్తే దావీదే కాదు, హన్నా 3 ఏళ్ల బిడ్డ, పాలు విడిచిన బిడ్డ, 3 ఏళ్ల బిడ్డ యెహోవా సన్నిధిలోకి తీసుకెళ్ళి, షిలోహులో ఉన్న మందిరంలోకి తీసుకెళ్ళి ఏలి ముందు నిలబడి హన్నా తన గతాన్ని చెప్పింది. ఫలానా టైంలో నేను వచ్చానండి, స్పెషల్ ప్రేయర్కి వచ్చాను, ఆ ప్రేయర్లో నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఏకాంతంగా,
మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నాను, నా ఆత్మను ఆయన సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను, మీరేమో మద్యం తాగి మూలుగుతున్నాను అనుకున్నారు, గుర్తొచ్చిందా అంటే గుర్తొచ్చింది తల్లి. ఆ రోజు నేను అన్నాను కదా నాకు దేవుడు బిడ్డనివ్వాలని, మీరు కూడా ఆశీర్వదించారు కదా, ఇదిగో వీడే ఆ బిడ్డ. ఆ రోజు నేను మీకు చెప్పిన మాట ప్రకారం ఇదిగో ఇప్పుడు వీడు పాలు విడిచిన వాడయ్యాడు. ఇది మొదలుకొని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అంది. ప్రతిష్ఠితుడు అంటే ఆ 3 ఏళ్ల బిడ్డకి ఏం తెలుసండి? ఈరోజు 3 ఏళ్ల బిడ్డలు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒక్కడు కూడా వాళ్ళ అమ్మ దగ్గర కుదురుగా కూర్చోడు. ఒరిజినల్ ఆదాము సరుకులాగా కనపడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉన్న సాటు ఉండమన్న సాటు ఉండరు కదా, ఒరిజినల్ సరుకు. వినరు, ఒక్కడు కూడా వినరు. కానీ 3 ఏళ్ల బిడ్డకి తల్లి దైవజనుడితో మాట్లాడుతుంటే అలాగూ నిలబడ్డాడు. ఇది మొదలుకొని వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడండి అనగానే ఏమనుందో తెలుసా లేఖనంలో? ఒక్కసారి మీరు మళ్ళీ తీస్తే లేట్ అయింది. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం. నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ వద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాడు. ఇవన్నీ చెప్తున్నప్పుడు వింటున్నాడు మౌనంగా. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అబ్బా, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఈ మాట సమూయేలుతో చెప్పిందా, ఏలీతో చెప్పిందా? సంభాషణ ఎవరెవరికి జరుగుతుంది? 3 ఏళ్ల బిడ్డని ఏలీ మందిరంలో ఎలా ఉంచుకున్నాడో తెలుసా? ఆ 3 ఏళ్ల ప్రాయములోనే తాను దేవునికి ఎంత కనెక్ట్ అయ్యాడో ఆ చిన్న కార్యము ద్వారా సమూయేలు చూపించాడు ఏలీకి. దేవునితో ఎలా కనెక్ట్ అయ్యాడో, దేవునితో ఎలా కలిసిపోయాడో ఆ చిన్న కార్యము ద్వారా సాక్ష్యం ఇచ్చాడు. ఇక మారు మాట్లాడకుండా వదిలిపెట్టి వెళ్ళిపోమ్మా అన్నాడు. అదే మాట వినని బిడ్డనుకో అనేవాడో, లేకపోతే అక్కడ ఆ మాట్లాడుతుంటే అటుపోయి అటు తిరిగి వాటిని వీటిని లాగి కదిలిచ్చేవాడు అనుకో, ఏలి అనేవాడు, అమ్మా దేవుని కొరకే పెంచు, ఇంకొక 4-5 ఏళ్ళు నీ దగ్గర ఉంచి కాస్త నేను చెప్పింది విని అర్థం చేసుకునే స్థాయికి వచ్చి నాకు తెచ్చి వదిలిపెట్టమ్మా, అసలుకే పెద్దోడిని, కళ్ళు సరిగ్గా కనపట్ల, వాడు దేవుని సంగతులన్నీ బగలు కొడతాడమ్మా, నేనే ఆడుకునేది ఆడితో అనేవాడు. అలా వదిలిపెట్టి వెళ్ళిపోన్నాడు. ఎందుకో తెలుసా? వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని ఆ తల్లి అనగానే వెంటనే మోకాళ్ళుని దేవునికి అక్కడనే మ్రొక్కాడట. సమూయేలు, ఎలాగ నువ్వు అంత ఇదిగా ఉన్నావు నాయనా అని అడిగితే ఏం చెబుతాడు తెలుసా? నాకు ప్రారంభం నుండి మా అమ్మ నేర్పింది ఇదే, మా అమ్మ నేర్పింది అని చెబుతాడు. దావీదు ఎలాగ దేవునితో కనెక్ట్ అయ్యాడు పసిప్రాయము నుంచి అంటే తల్లి భక్తి చూసి నేర్చుకున్నాడు. తమ్ముడా, ఒకవేళ నీ భార్య భక్తిహీనురాలైతే, భక్తి తక్కువ మనిషి అయితే, పెంకె మనిషి అయితే, కొండగత్తి అయితే, పనికి మాలిన మైండ్ కలిగి ఉన్నదైతే ఆమెతో పద్దాకల వసంతాలు ఆడొద్దు. నీ పిల్లలకి తండ్రివి నువ్వే, తల్లి స్థానాన్ని కూడా నువ్వే తీసుకొని నేర్పుకో. నీ బిడ్డలకి నువ్వే నేర్పుకో నాయన, బాధపడద్దు. అరే మీ అమ్మ కూడా నాకు మీతో పాటు ఒక చిన్న పిల్లేరా అనుకొని ఆ పిల్లలకి నువ్వే నేర్పుకోనైనా. ఒకవేళ సోదరి నీ భర్త పనికి మాలినటువంటి స్థితిలో ఉంటే, ఇందాక నేను చెప్పిన దుర్లక్షణాలు కలిగి ఉంటే పక్కన పెట్టేసేయ్. నీ పిల్లలకి నువ్వన్నా భక్తి నేర్పుకోమ్మా, బతికిపోతారు, ధన్యులవుతారు, చరిత్ర సృష్టిస్తారు. భక్తిహీనత నేర్పువాకు. సెల్ ఫోన్లు పెట్టుకొని పనికి మాలిని నువ్వు చూస్తా పిల్లలకి ఆ పనికి మాలిన అలవాట్లు చేయవాకు. కాలం మారిపోయింది. భక్తి కాదు, భక్తి స్థానంలో భక్తిహీనత ఎక్కువైపోయింది. నేడు సమాజంలో అత్యధికంగా విస్తరిస్తున్న మతం ఏదో తెలుసా? నాస్తికత్వం. దేవుడు లేడు అనే భ్రష్ట సమాజం ఎక్కువైపోతుంది. కావాలంటే లెక్కలు చూసుకోండి పోయి.
ఎందుకు అలాగ అయిపోతుందంటే మనుషుల్లో భక్తిహీనత పెరిగిపోతుంది. భక్తి కాదు, మనిషిని దేవునితో కనెక్ట్ కాకుండా, సరైన ఆత్మీయత నేర్చుకోకుండా, సరైన భక్తి నేర్చుకోకుండా మనిషిని దేవుని నుండి దూరం చేయటానికి సాతాను ఆకర్షణీయమైనవి చాలా తీసుకొచ్చి మధ్యలో పెట్టాడు. ఎంత వదిల్చుకుందామన్నా వదలని భయంకరమైనవి పట్టి ఉన్న ఈరోజు మనుషుల్ని. వాటన్నిటినీ తెంచుకొని పోయి దేవుణ్ణి కలుసుకొని భక్తి సాధన మనం చేస్తూ బిడ్డలకు అది నేర్పుకోవలసిన అవసరత ఈ దినాల్లో ఎంతైనా ఉంది. కుటుంబానికి నేర్పుకోవాలి. సంఘనాయకుడైతే పని కట్టుకొని తను దేవునితో కనెక్ట్ అయి తన మందని దేవునికి కనెక్ట్ చేసుకునేటువంటి అవసరత చాలా 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 ఉంది. ఎందుకంటే దైవజనులను సైతం వాడు దేవుని నుండి విడగొట్టాడు. దేవునితో కలుసుకోకుండా, ఇందాక నేను చెప్పిన దావీదు అనుభవాల్లోకి, దేవునితో కలుసుకొని దేవునితో పెనుగులాడే విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడైన దావీదు వలె దేవునితో సరైనటువంటి సత్సంబంధాన్ని నెరపకుండా దైవజనులకు, దైవజనురాండ్రకు సైతం దేవునికి వీరికి మధ్యలో సాతాను రకరకాల వ్యాపకాలు తీసుకొచ్చి పెట్టేసి దృష్టి మళ్ళించేశాడు. నేను చాలా కనిపెట్టి చూస్తున్నా, అందరినీ చూస్తున్నా, విశ్వాసుల్ని, దైవజనుల్ని రకరకాలుగా చూస్తున్నా. ఆనాటి భక్తులు, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన వ్యక్తులు ఏ అనుభవాలు సాధన చేసి పట్టణాలని, ప్రాంతాలని, రాష్ట్రాలని, దేశాలను కదిలించారో ఆ అనుభవాలు అందకుండా పనికిమాలిన వ్యాపకాలన్నీ తీసుకొచ్చి దేవునికి భక్తులకు మధ్య ప్రవేశపెట్టి సాతాను గంతులేస్తున్నాడు. మనం మార్పు చెందాలి. దావీదు అనుభవాన్ని సాధన చేయాలి. హాయిగా ఏ కొండలో కూర్చున్నాడో, గుహలో కూర్చున్నాడో వీణ వాయిస్తూ పాడుతున్నాడు. చూడండి, ఎక్కడ దేవుణ్ణి వెతికేవాడు ఉన్నాడో, ఇశ్రాయేలు దేశం మొత్తంలో ఎక్కడ ఉన్నాడో ఆయన పిచ్చోడో ఆయనకి తెలుసు. అక్కడికి పంపాడండి తన ప్రవక్తని. ఈయన దేవుణ్ణి కలుసుకుంటా ఉంటే ఆయన దగ్గరికి తన ప్రవక్తను పంపాడు.